హలో గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. ముందుగా ఈరోజు తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక నేడు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు. ఇక పేరెడ్ గ్రౌండ్ లో జెండా ఎగరనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక ప్రతి ఒక్క అతిథిగా జపాన్లోని హితిక్యూషు సిటీ మేయర్ గా రానున్నారు. తర్వాత ఇక ప్రజలకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు. ఇక 625 మందికి పథకాలు అందజేయనున్నారు. ఇక పోలీస్ శాఖలో 9 గ్రే హౌండ్ సిబ్బందికి మరి ఫైర్ సర్వీస్ లో 2 శౌర్య పథకం అందజేయనున్నారు. తర్వాత ఇక అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రకటించిన ప్రభుత్వం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఏ స్కీమ్ లోనూ అర్హులకు అన్యాయం జరగొద్దు. ఇక గత సర్కార్ నిర్వాహకంతో సమస్యలు తీస్తా. ఇక ఒకటి పరిష్కరిద్దాం మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ భేటీ. ఇక 10 ఏళ్లలో ఇండ్లు ఇవ్వకని ఇంద్రమ్మ ఇళ్లకు డిమాండ్. ఇక హైదరాబాద్ లో అర్హులకు వాళ్ళ పరిసరాలు కేటాయిద్దాం. తర్వాత ఇక గత ప్రభుత్వం 3 DAలు పెండింగ్ లో పెట్టింది. మా సమస్యలు అప్లికేషన్లు త్వరగా క్లియర్ చేయాలని ఆదేశాలు. తర్వాత ఉద్యోగ బకాయిల నిధులు ప్రతి నెల కొంత ఇద్దామని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఉద్యోగాల సమస్యలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇప్పటికీ కమిటీ తన నివేదిక అందించింది. ఇక నివేదికపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు సమావేశంలో బట్టి విక్రమార్క వివరించారు. దీనిపై కేబినెట్ లో చర్చించి ఎలా ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ లో ఉన్న నిధులు ప్రతి నెల కొంత మొత్తం చెల్లించాలని యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. గత ప్రభుత్వం 3 DAలను చెల్లించకుండా పెండింగ్ లో పెట్టింది. దానివల్ల ఇప్పుడు ఒకసారి చెల్లింపులు ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు. తర్వాత ఇక రిటైర్ ఉద్యోగులు బెనిఫిట్ సర్వీస్ లో ఉన్నోళ్ళు ఇక GPF ఇతర బిల్లులకు క్లియర్ చేయాలని అవసరం ఉందని మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీ ఇప్పటికీ ఇచ్చిన నివేదిక ఈ అంశాలు ఉన్నందుకు ఆ మంత్రివర్గంలో చర్చించి ఆమోదం తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమైంది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఈ నెల 5న కేబినెట్ సమావేశం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక గత ప్రభుత్వం ఇక ఈ నెల 5న కేబినెట్ సమావేశం. ఇక గత ప్రభుత్వం నిర్వాహకంలో రాష్ట్రంలో అనేక సమస్యలు పేరుకుపోయాయని, ఇక ప్రతిదానికి చిక్కుముళ్ళు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ధరణి తీసుకొచ్చిన భూ సమస్యలు పెంచారని, వాటిని చక్కదిద్దేందుకే భూభారతి తెచ్చామని, యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మొదటికే మోసం వస్తుందని హెచ్చరించారు. 10 ఏళ్లలో ఆశించిన స్థాయి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించకపోవడంతో ఇల్లు లేని పేదల సంఖ్య పెరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే ఇప్పుడు ఇంద్రమ్మ ఇళ్లను డిమాండ్ ఏర్పడిందన్నారు. ఉద్యోగ సమస్యలు పరిష్కరించకుండా గత సర్కార్ పెండింగ్ లో పెట్టిన 3 DAలను చెల్లించలేదని సీఎం రేవంత్ రెడ్డి వాపోయారు. ఇక ఏ ఒక్క స్కీమ్ లోనూ అర్హులకు అన్యాయం జరగొద్దని, టైంకు అన్ని పొందేలా కార్యాచరణలు చేపట్టాలని సూచించారు. ఈ నెల 5న రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహిద్దామన్నారు. ఇక హైదరాబాద్ లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఆదివారం 2 గంటల పాటు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అవ్వడం జరిగింది. సుదీర్ఘంగా వివిధ పథకాలకు సంబంధించిన అంశాలపై, ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కానీ, ఇక గత ప్రభుత్వం చెల్లని ఉద్యోగ బకాయికి సంబంధించిన కానీ, ఇక వేరే పథకాలకు సంబంధించిన అంశాలను సుదీర్ఘ చర్చలనేది చర్చించడం అనేది జరిగింది ఆ భేటీలో. తర్వాత ఇయారా మయ్యారా జోపినా అయ్యార్. ఇక ఫైనల్ కు పంజాబ్ కింగ్స్. ఇక చేజింగ్ లో అదరగొట్టిన పంజాబ్ కింగ్స్. ఇక IPL 2వ ఫైనల్ లో దూసుకెళ్లింది పంజాబ్ కింగ్స్. ఇక శ్రేయస్ అయ్యార్ 87 నాట్అవుట్. ఇక కెప్టెన్ ఇన్నింగ్స్ తోడు నెహల్ వదేరా 48 దుమ్ము రేపడంతో ఆదివారం జరిగిన క్వాలిఫైర్ 2లో 5 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ కు చెక్ పెట్టింది పంజాబ్ కింగ్స్. ఇక ముంబై 20 ఓవర్లలో 203 పరుగులు చేయగా, ఇక తిలక్ వర్మ 44 రన్స్ చేయగా, సూర్యకుమార్ 44 రన్స్ చేయగా, తర్వాత పంజాబ్ 19 ఓవర్లలో 207 స్కోర్ చేసి నెగ్గింది. మంగళవారం జరిగే టైటిల్ ఫైట్ తో బెంగళూరులో పంజాబ్ తల పడనుంది. తర్వాత ఇవాళ JEE అడ్వాన్స్ రిజల్ట్ రానున్నాయి.
ఇక ఐఐటిలో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈ అడ్వాన్స్ రిజల్ట్ సోమవారం ఉదయం 10 గంటలకు రిలీజ్ కానున్నాయి. అభ్యర్థుల అధికార వెబ్సైట్ జీఈఈ advance.jee.advance.login అయి మార్కులు ర్యాంకులు చెక్ చేసుకోవచ్చు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక ఇంకో వార్త చూస్తున్న ఇక యువ వికాసంలో సగం అనర్హులే. ఇక ఎమ్మెల్యేలపై ఒత్తిడితో లిస్ట్ లో గందరగోళం, మళ్ళీ వడబోతకు నిర్ణయం తీసుకున్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక కేబినెట్ చర్చించకే అర్హులు జాబితా రిలీజ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక రిలీజ్ చేయని ఒక్క అనర్హుడికి కూడా సాయం అందకూడదని ఆదేశాలు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత ఆ స్కీమ్ ను 5 నెలలు 5 విడతలుగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపికలు గందరగోళం చోటు చేసుకుందని, ఇక తొలి విడత కోసం ఎమ్మెల్యేలు ఎంపిక చేసిన జాబితాలో అనర్హులకు చోటు దక్కుదని తెలిసింది. ఇక దీంతో మళ్ళీ అర్హులకు సెలెక్ట్ చేసేందుకు అప్లికేషన్లు వడబోయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు ఒక వార్త చూస్తున్నాం. ఈ స్కీమ్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ రోజే మొదలుపెట్టిన సర్కారు అనుకుంది. దీంతో అర్హత లేకున్నా అప్లై చేసుకున్న వాళ్ళంతా ఎమ్మెల్యేల ఒత్తిడిపై తెచ్చి లబ్ధిదారుల లిస్టులో పేరు నమోదు చేసుకున్నారు. ఇక తిరాక్షన్ లెటర్లు తయారు చేసి టైంలో లబ్ధిదారు జాబితా చూసిన ఎమ్మెల్యేలు అధికారులు అవక్కయ్యారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది రాజు యువ వికాసం సంబంధించిన అంశం. ఇది కేబినెట్ ఇప్పుడైతే ఎంతమంది అర్హులు ఉన్నారో వాళ్ళకి ప్రస్తుతం అయితే ఎలాంటి జాబితా అనేది రిలీజ్ చేయవద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించినట్టు ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఆపరేషన్ కగారును నిలిపివేయాలి, దీంతో శాంతిని రాజ్యాంగాన్ని విభూతం అన్నట్టు ఇక నక్సలిజం సమస్యను శాంతిగానే పరిష్కరించాలి. ఇక రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్రానికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ ఎమ్మెల్సీ కోదండరాం, సిపిఎం నేత జాన్ వెస్లీ, జస్టిస్ చంద్రకుమార్ తదితరులు హాజరు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక అన్ని సబ్ రిజిస్టర్లు ఆఫీసులో నేటి నుంచి స్లాట్ బుకింగ్, ఇక అది ఆధారిత వాట్సాప్ సేవలు కూడా ఇక ఆస్తులు క్రయ విక్రయాలు సమయం ఆదా పారదర్శకతకే లక్ష్యం. ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ అవినీతి పార్టీలు తెలంగాణను ఆర్థిక సంక్షోభంలో నెట్టేశాయి. కిషన్ రెడ్డి సంచలన వాక్యాలు. ఇక బీఆర్ఎస్ హయాంలో అవినీతి కేంద్రీకృతమైతే కాంగ్రెస్ ప్రభుత్వం వికేంద్రీకరణ 8 నుంచి 18 వరకు సుపరిపాలన కార్యక్రమాలు, ఇక 15 ఏళ్ల మోదీ పాలనను ఇంటింటికి వివరించాలని తెలుపు. తర్వాత ఇక బీజేపీ పాదాధికారులు సమావేశంలో ప్రసంగం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ అవినీతి కుటుంబ పార్టీలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆ రెండు పార్టీలు తెలంగాణ ఆర్థిక సంక్షోభం నెట్టేశాయని చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ కుటుంబ డ్రామాలు నడుస్తున్నాయని వాపోయారు. ఇక వీరి డ్రామాలు తెలంగాణ ప్రజలు పాత్రదారులు సూత్రధారులు కానవసరం లేదన్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో భారత్ పోటీ పడుతుందని, అభివృద్ధి చెందిన దేశాలని సరసన నిలపాలని లక్ష్యంతో ప్రధాని మోదీ 2047 విజన్ ను ప్రారంభించారని కిషన్ రెడ్డి అన్నారు. తర్వాత ఇక వరదలతో ఈశాన్యం అగమాగమిగా ఆశ్రమంతో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందినట్టు ఒక వార్త చూస్తున్నాం. శనివారం రాత్రి త్రిపుర రాష్ట్రంలో 20 సెంటీమీటర్ల పైగా భారీ వర్షం కురవడంతో రాజధాని అగర్తలోని పలు ప్రాంతాలు నీటి మునిగాయి. ఇక అస్సాంలో ఇప్పటికీ 8 మంది మృతి. ఇక ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నదులు మణిపూర్ లో 883 ఇండ్లు డ్యామేజ్, ఇక 64 పశువులు మృతి. ఇక త్రిపురలో 5 రాష్ట్రాలకు సీఎం అమిత్ షా ఫోన్, అన్ని విధాలుగా సాయం చేస్తామని హామీ ఇచ్చారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. తర్వాత ఇక రష్యాపై యుక్రెయిన్ డ్రోన్ల అటాక్ చేసింది. ఇక 40 యుద్ధ విమానాలను పేల్చేసిన యుక్రెయిన్. ఇక సైబేరియాలోని ఎయిర్ బేస్ లపై బిక్కర దాడి చేసింది. ఇక కార్గో కంటైనర్తో రష్యా భూభాగంలో ఎంట్రీ. ఇక విమానాలకు పేల్చివేతకు సంబంధించిన వీడియో కూడా విడుదల చేసింది యుక్రెయిన్. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలని మనం ఈరోజు చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM న్యూస్. ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూద్దాం. ఇక 5వ సీట్ ముందుకు వస్తా అన్నట్టు ప్రభాకర్ రావు వెల్లడించారు. ఇక లేఖ రాసిన ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిమాణం అన్నట్టు ఒక వార్త. తర్వాత ఇక ప్రభాకర్ రావు వాంగ్మూలాలే కీలకం. ఆయన కనుకొన్నలోనే ట్యాపింగ్ జరిగిందంటూ ఆరోపణలు ఉన్నాయి. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిమాణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు సూత్రధారి అయిన SIB మాజీ చీఫ్ OSD ప్రభాకర్ నాడు అమెరికాలో ఉండగా తాను సీట్ ముందుకు వస్తానని వివరణకు సహకరిస్తానని పేర్కొంటూ లేఖ రాయడం తెలిసింది. ఈ నెల 5న సీట్ను కలుస్తానని లేఖలు చెప్పినట్లు విశ్వనీయ వర్గాలు చెబుతున్నాయి. అదే రోజు కేసీఆర్ కూడా
కాళేశ్వరం సంబంధించిన అవినీతి సంబంధించిన అంశంలో కేసీఆర్ కూడా గోస్ట్ కమిటీ ముందు హాజరు కాబోతున్నారు. ప్రత్యేక ఉద్యోగులకు ఏం చేద్దాం, రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. ఇంకా మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచన. ఇంకా ఉద్యోగుల సమస్యలు, డిఎల్ఏపై కీలక చర్చ, రిటైర్మెంట్ వయసు ఏడాది పెంపుపై పరిశీలన, తర్వాత మరింత పకడ్బందీగా రైతు భరోసా అమలు చేయాలని వివరించారు. ఇక సంక్షేమం క్షేత్రస్థాయికి వెళ్లేలా విస్తృతి ప్రచారం చేయాలి. యువ వికాసం, భూభారతి, ఇందిరమ్మ ఇళ్లపై చర్చించారు. ఇక 5వ కేబినెట్ భేటీ అన్నిటిపైన నిర్ణయం తీసుకునే విధంగా కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. తర్వాత ఎన్డీఎస్ఏ నివేదిక ఒకే, నిర్మాణం సంస్థ చర్యలపై సిఫార్సు చేయనున్న మంత్రివర్గం. తర్వాత ఇక ఫోన్ ట్యాపింగ్ కవిత అంశంపై భేటీలో చర్చించినట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక సీఎం రేవంత్ ను మర్యాద పూర్వకంగా కలిసిన మందకృష్ణ మాదిగ. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు లేవెత్తిన పలు డిమాండ్లు పరిష్కరించే దిశగా రేవంత్ సర్కార్ చేసింది. వారి డిమాండ్లపై ఈ నెల 5న జరిగే మంత్రి వర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏలు, పదవి విరమణ వయసు పెంపు, సాధారణ బదిలీల అంశాలు కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. ఆదివారం హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశంలో మేరకు చర్చించడం జరిగింది. తర్వాత రాజు వికాసాన్ని తాత్కాలిక బ్రేక్ వేసిన ప్రభుత్వం. ఇక నీటి రుణ మంజూరు పత్రాలు అందజేత వాయిదా. తర్వాత కొనసాగుతున్న దరఖాస్తులు పరిశీలన, పూర్తి స్థాయి పరిశీలన తర్వాతే అర్హుల జాబితాను విడుదల చేయనున్న ప్రభుత్వం. తర్వాత నేటి నుంచి స్లాట్ బుకింగ్ తోనే రిజిస్ట్రేషన్లు. ఇక రాష్ట్రంలో అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసర్లు రోజుకు 48 స్లాట్లు. ఇక అత్యవసర సందర్భంలో 5 వాకింగ్ రిజిస్ట్రేషన్లు అనుమతి. ఇక రిజిస్ట్రేషన్ సేవలు వాట్సాప్ చాట్ బాట్. ఇక 8247623578 కు వాట్సాప్ చేసే ఏఐతో సందేశాలు నిశ్చృతి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతానికి ఆధార్ ఈ సత్తగం అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇక రష్యా గడ్డ మీద నుంచే రష్యాపై దిక్కర దాడులు చేసింది ఉక్రెయిన్. ఇక రష్యా ఎయిర్ బేస్ లో కాలిపోతున్న విమానం. ఇక ఉక్రెయిన్ వినియోగించిన చిన్న డ్రోన్లు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఎయిర్ బేస్ లో లక్ష్యంగా యుక్రెయిన్ డ్రోన్ల విజయం. తర్వాత 41 రష్యా యుద్ధ విమానాలు ధ్వంసం చేసింది యుక్రెయిన్. తర్వాత ఇక సైబేరియాలోని లక్ష్యాలకు చెందిన డ్రోన్లు. ఇక ధ్వంసమైన విమానాలు TU-22M3, ఇక TU-95 బాంబర్లు, ఇక A-50 అవాక్స్ పైన విధ్వంసక దాడి. ఇక 18 నేరాలకు వ్యూహాత్మక ఆపరేషన్. తర్వాత ట్రక్కుల్లో VP డ్రోన్లు పంపిన యుక్రెయిన్. తర్వాత పార్క్ చేసిన ట్రక్కులు, ఇళ్లపైన మోహరింపు. ఇక రిమోట్ కంట్రోల్ తో ఆపరేట్ చేసిన SBU. తర్వాత యుక్రెయిన్ పై రష్యా ప్రతీకార దాడులు, 12 మంది యుక్రెయిన్ సైనికులు మృతి చెందినట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక రష్యాలో కూలిన 2 రైలు వంతెనలు, గుడ్స్ ప్రయాణికులకు రైళ్లకు ప్రమాదం. ఇక యుక్రెయిన్ పనేనని అనుమానం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత BMW కారు కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య. ఇది మరి దారుణం. అంతా స్తోమత లేదని తల్లిదండ్రులు చెప్పినా విడని మంకపట్టు. ఇక మరో కారు కొనొస్తానని తండ్రి చెప్పినా ఒప్పుకొని వైనం. ఇక వ్యవసాయ బావి వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్యాత్మ, చికిత్స పొందుతూ మృతి. ఇక సిద్దిపేట జిల్లాలో చాట్లపల్లిలో ఘటన అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక కుటుంబ డ్రామాలో బీజేపీ పాత్రధారి సూత్రధారి కాదు. ఇక ఆస్తులు, అధికారం, అవినీతి, డబ్బు కోసం బీఆర్ఎస్ పార్టీ గొడవలు, కాంగ్రెస్ సాయంలో అవినీతి వికేంద్రీకృతం, రేవంత్ హామీలేమయ్యాయి, కిషన్ రెడ్డి ప్రశ్నలు. ఇక బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై ఎప్పుడు చర్చ జరగలేదని లక్ష్మణ్. ఇక రాష్ట్రంలో రాజకీయ కుటుంబ గ్రామాలు నడుస్తున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. ఆయన డ్రామాలో బీజేపీ పాత్రధారి సూత్రధారి కాదని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి. ఇక అధికారం, అవినీతి, డబ్బుల కోసం బీఆర్ఎస్ గొడవలు జరుగుతున్నాయని, వాటిలో బీజేపీకి సంబంధం లేనని, ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలన విజయాలకు సంబంధించిన అధికార బీజేపీ రాష్ట్ర కార్యంలో వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో అవినీతి కేంద్రీకృత కాగా కాంగ్రెస్ హయాంలో వికేంద్రీకృతం, కాంగ్రెస్ హయాంలో వికేంద్రీకృతమైందని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ తరహా పర్యటకాన్ని థాయిలాండ్ లో ప్రచారం చేస్తా, టైటిల్ గెలిచాక ఇది ఇక దేశమే ప్రాధాన్యం, థాయిలాండ్ లో బలవంతపు వ్యభిచారం జరగడం బాధాకరం. ఇక పోలీసు సైన్యంలో మగవాళ్ళ నియామకం కోసం ఉద్యమిస్తా, గెలుస్తాననే నమ్మకంతోనే మిస్ యూనివర్స్ పోటీలో వదిలేశా. ఇక మిస్ వరల్డ్ పోటీలో కాకుండా రాజకీయాల్లో ఉండేదాన్ని. ఆంధ్రజ్యోతితో మిస్ వరల్డ్ 2025 జీత సుజాత సుంగ్శ్రీ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం.
తర్వాత అమ్మకు సాయం అందేనా ఇక 2021 నుంచి నిలిచిన కేసీఆర్ కిట్ పథకం. ఇక కాంగ్రెస్ అధికారంలో వచ్చాక MCH కిట్ గా పేరు మార్పు తర్వాత ఇక ఆ తర్వాత అమలు కాని వైనం 4 ఏళ్లలో 862 కోట్లు చేరిన పథకం బకాయిలు ఇక పేరు మార్చని వస్తుందనే కేంద్ర పథకంలో చేరాని గత ప్రభుత్వం ఇక మాతృ వందనంతో చేరే యోచనలో కాంగ్రెస్ సర్కారు ఉన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక కీర్తి కాదు స్ఫూర్తి, మహిళలు ఆత్మవిశ్వాసం పెంచడమే లక్ష్యంగా ఇక మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనున్న అందుకే టాప్ 4లో నిలవడం గర్వకారణం. ఆంధ్రజ్యోతితో మిస్ వరల్డ్ రన్నర్ అప్ అన్నట్టు వార్త. ఇక మరో 4 రాజన్న కోడెల మూర్తి ఇక ఇప్పటికి వరకు గోశాలలో 17 జీవాలు మృతువాత ఇక 500 పశువులకు LSD టీకాలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత మావోయిస్టులపై మరణ హోమం ఆపాలి, మోదీ అమిత్ షాకు మానవత్వం లేదు, కార్పొరేటర్లు ఖనిజ సంపదన దోచిపెట్టేందుకు కగారు చేపడుతున్నారు. ఇక టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆపరేషన్ కగారు పేరుతో 14న లెఫ్ట్ పార్టీలు ధర్నాలు చేయనున్నాయి. తర్వాత ఇక మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ బీఆర్ఎస్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలని మనం ఈరోజు చూస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ న్యూస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.